ఎలాంటి ఫార్మా కంపెనీలతో సంబంధం లేదని, ఏ ఫార్మా కంపెనీలలో నేను డైరెక్టర్ను కాదని, నా మీద చేస్తున్నవన్నీ అవాస్తవమైన ఆరోపణలని మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ అన్నెం శరత్ రెడ్డి తెలిపారు. తమ హాస్పిటల్స్పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, అన్నెం శరత్ రెడ్డి వివరణ ఇచ్చారు. మ్యాక్స్బీన్ ఫార్మా కంపెనీతో తమకు సంబంధం లేదని, మెడికవర్ హాస్పిటల్స్లో డైరెక్టర్గా ఉన్న నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా మాత్రమే విధులు నిర్వహిస్తున్నానని డాక్టర్ శరత్ రెడ్డి వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్గా గత 15 సంవత్సరాల నుండి ఉన్న పరిచయంతోనే వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లుగా ఆయన వివరణ ఇచ్చారు. are not associated with any political party in any state. We are associated and we work closely with the government and government representatives. That is a clear fact. Our hospital needs ki aa roju unna present government tone manam interact avutamu. Aa government gaadu, even any other public representative adi position lo unna opposition lo unna ఎక్కడున్నా వీ ట్రై టు హానర్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి పేషెంట్స్ కానీ కాన్స్టెన్సీలో పేషెంట్స్ ఇష్యూస్ వచ్చినా, బిల్ డిస్కౌంట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా కొంచెం వేవర్ చేయాల్సి వచ్చినా, సపోర్ట్ చేయాల్సి వచ్చినా వి డూ ఇట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ బికాస్ అవర్స్ బేసికలీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దట్ టు listed in Stockholm. We cannot indulge in any political oriented things. So this is number one. Number two, it's bit surprising ఎందుకంటే ఈ కామెంట్ రావడానికి, ఎందుకంటే మా జర్నీ స్టార్ట్ అయింది ఈ హాస్పిటల్ లాంచ్, మా ఫస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసిందే మన హానరబుల్ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు. ఆయన గోల్డెన్ హ్యాండ్తో చేయబట్టే వీ హ్యావ్ బికమ్ ఏ 24 హాస్పిటల్ చైన్. దెన్ మెనీ ఇన్స్టెన్సెస్లో హరీష్ రావు గారు చేశారు. ఆ రోజు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక 1.5 year బ్యాక్ హానరబుల్ స్పీకర్, అప్పుడున్న హానరబుల్ స్పీకర్ మన ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇట్లా ఓపెనింగ్స్ అనేది ఆ రోజున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న సినారియోస్ బట్టి, ఆ రోజున్న దీన్ని బట్టి ఓపెన్ చేస్తారు. మనం నాసిక్కి వెళ్తే నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు. ముంబైకి వెళ్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓపెన్ చేశారు. పూణేకి వస్తే శరద్ పవార్ గారు ఓపెన్ చేశారు. కర్ణాటక బెంగళూరుకి వస్తే డీకే శివకుమార్. ఆ రోజున్న ప్రజెంట్ గవర్నమెంట్స్ వాళ్ళు దే ఆర్ ద ప్రామినెంట్ లీడర్స్ కాబట్టి మనం వాళ్ళతో ఇనాగ్రేట్ చేయించడం అనేది ఒక ఆనవాయితీ. రీసెంట్గా మనం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ఓపెన్ చేస్తే మన రామ్మూర్తి నాయుడు గారు హానరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఓపెన్ చేశారు. సో బేసిక్గా వీ ఆర్ ఓరియంటెడ్ విత్ ద గవర్నమెంట్ పీపుల్తో, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్లో ఆ రోజున్న పాపులర్ దీంతో ఓపెన్ చేస్తాం. సో అట్లనే వరంగల్ హాస్పిటల్ అనేది మన హానరబుల్ ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది.